ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల శ్రీవారిది. అవును. అలాంటి అంశంలో మేము ఇలాంటి దీనికి పాల్పడతామా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబుని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న. చంద్రబాబు నాయుడు పాల్పడతారు నాయన. రాజకీయంగా ఏదన్నా ఉంటే నువ్వు నాతోరా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని. మరి బ్యాప్టిజం ఎందుకు చేయించాడంట వేణుగోపాల స్వామి దేవాలయంలో చిత్తూరులో? ఎందుకు చేయించాడబ్బా? ఉమ్, దాన్ని ఏమనాలి? ఉమ్, సరే, లెట్స్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. మరి అదే కదా అడుగుతున్నారు వాళ్ళు కూడా. ఇన్వెస్టిగేషన్ చేయండి, ఏదో ఒక రిపోర్ట్ పట్టుకుని వచ్చి దీనివల్ల మేము తప్పు చేసామనో ఇప్పుడు దీనివల్ల తప్పు జరిగిపోయిందనో రాజకీయంగా బురద జల్లడానికి తప్పితే ఏం తేల్చారో అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నానండి ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఓ పేపర్ పట్టుకొని వచ్చారా, లేకపోతే ఈ కల్తీ జరిగిందని చెప్తున్నారా అంటే ఎవరో ఒక్కళ్ళు ఏదో విషయం బయటికి తీయాలిగా. తీస్తే నువ్వు తీసావంటే ఇది రాజకీయము అని అనే మాట అయితే నేను ఒకటే ప్రశ్న వేస్తా. ఏ పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఫ్యామిలీ వీళ్ళది, జగన్ గారిది. ఇండస్ట్రీ ఫ్యామిలీ ఏం కాదు కదా. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి? మరి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పొలిటీషియన్ ఆయన. మరి ఆయన ఏం కార్ఖానాలు ఓపెన్ చేశాడు? వాళ్ళ పూర్వీకులు ఏం కార్ఖానాలు ఓపెన్ చేశారు? ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బులంతా? ఎందుకున్న ఇన్ని వేల కోట్లు వీళ్ళ దగ్గర? ఇది ఎవరు తీసుకొచ్చారు నిజాన్ని బయటికి అనే దానికన్నా ఇది నిజమా కాదా అని ఒక చెవిన పడిన తర్వాత హైందవుడికి దీని మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగి తీరవలసినదే. ఇందులో చంద్రబాబు నాయుడే తప్పు చేశారు, అసలు ఇది ప్రకటించాల్సిందా బహిరంగంగా? ఏదన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్ లోపల జరగాలి కదా. లోపల జరుగుతుంది. ఇంతమందికి తెలిస్తే ఒక్కసారిగా అలజడి వస్తుంది కదా, అందరి మనోభావాలు దెబ్బతింటాయి కదా అనే వాదన కూడా వినపడతా ఉంది. అప్పుడు నేను అందుకే మళ్ళీ ప్రశ్న వేస్తాను ఆయన. అంటే వీళ్ళలాగా గుట్టు చప్పుడు కాకుండా వాటర్ ట్యాంకుల లోపల బ్యాప్టిజం చేయాలా? హైందవ దేవాలయాల లోపల వాటర్ ట్యాంకుల లోపల బ్యాప్టిజం చేయాలా గుట్టు చప్పుడు కాకుండా? ఇది మా హక్కు, తెలుసుకునే హక్కు మాకుంది. ప్రతి హైందవుడికి తెలుసుకునే హక్కు ఉంది. ఒకవేళ నిజమైతే అది ఇంకా లడ్లు తింటూనే ఉండాలా? తిన్న లడ్లకి మా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇది నిజమైతే భగవంతుడికి మేము ఏం ప్రాయశ్చిత్తం మాకు మేము చేసుకోవాలో, ఏ శాంతి పూజలు ఆయనకు చేయాలో ఇది తెలవలసిన విషయం. విజిలెన్స్ అధికారులను కూడా ఈ 5 ఏళ్ల పాటు పైకి రానివ్వలేదు అనే ఒక వాదన వినబడుతుంది. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా ఇది? నాకెందుకు వస్తుందయ్యా? నేను ఎవరన్నా దృష్టికి వస్తుంది? పట్టుకొని కొడితే 3 నెలలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, ఇది వేరే రాష్ట్రం. నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నా దగ్గరికి రాదు. అంటే కనీసం విజిలెన్స్ అధికారులు వెళ్ళుంటే కనుక విషయం మీడియా వాళ్ళకైనా కనీసం బయట ప్రపంచానికి అన్నది తెలిసి ఉండేది. కనీసం వాళ్ళు పైకి అనుమతించకపోవడం వల్ల కూడా ఈ విషయం బయటికి రాలేదేమో అనేది నడుస్తుంది. అవన్నీ బయటికి తేలాలంటే కూడా మీకు బయట నుంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. అవును కదా. ఇప్పుడు ఏదైనా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని ఊరికే అనలే. అంటే ఆ పెరుమాళ్లే కదలాలి. ఇప్పుడు ఈ లోగుట్టు బయటికి రావాలంటే ఆ పెరుమాళ్లే కదలాలి. ఇప్పుడు అదే సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు, విజిలెన్స్ ఎంక్వైరీ ఆపండి, అది స్టే ఇవ్వండి అని. ఎందుకని? బయట విజిలెన్స్ ఏం రాకూడదు, మాకు ఇంటర్నల్గా ఇది ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, లోపల విజిలెన్స్ ఉంది, బయట విజిలెన్స్ విజిలెన్స్ ఏం రాకూడదు. ఎవరి సొత్తు కాదది, అది హైందవుడికి సంబంధించిన ఆస్తి. ఇది హైందవుడికి హక్కు. ఇంకా ఇది ఒక లెవెల్ దాటిపోయింది. ఇది రాజకీయంగా నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా తో ఇంకా సంబంధించిన విషయం కాదు ఇది. ఒకవేళ చేసి ఉంటే ఎందుకు చేసి ఉండొచ్చు ఇలా అని అనుకోవాలి? వ్యాపారం కోసమా, లేకపోతే ఇంకేమన్నా దురుద్దేశాలు ఉన్నాయా? ఇప్పుడు డబ్బు కోసము మాత్రమే అయితే ఇంకో నగలు కొన్ని కొట్టేసుకొని, ఇంకొన్ని డాలర్లు కొట్టేసుకొని, ఇంకొంచెం హుండీలు కొట్టేసుకోవచ్చు. ఇది భారీ ఎత్తున పెద్ద అమౌంటే, ప్రసాదం ఏం చిన్న అమౌంట్ కాదు.
ఇది కేవలం డబ్బు చేసి ఉంటే ఇది నిజమైతే ఇది కేవలం డబ్బు కోసం కాదు, ఇది హైందవ ధర్మ సంస్థాపనను కూల్చడానికి చేస్తున్న దుర్భర ప్రయత్నం విదేశీ శక్తులతో కలిసి. ఆ అవసరం జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైసీపీ ప్రభుత్వానికో లేదా గత బోర్డు ధర్మకర్తల మండలికో ఏంటి? నాకెందుకయ్యా దాంతో ఏం సంబంధం? ఉమ్, ఎవరికేం లాభమో నాకెందుకు? నాకు నష్టం జరిగిందా లేదా హైందవురాలుగా? నేను ఎప్పుడో పద్ధతి చూస్తానయ్యా. ఐ డోంట్ లుక్ ఎట్ ది హాఫ్ ఎంటీ గ్లాస్, ఐ విల్ లుక్ ఎట్ ది హాఫ్ ఫిల్డ్ గ్లాస్. నాకు అన్యాయం జరిగిందా లేదా, ఉమ్, నాకు అంతే చాలు. ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారా, వాళ్ళ పార్టీ సభ్యులు చేశారా, టీడీడీ వాళ్ళు చేశారా, నాకు దాంతో సంబంధం లేదు. నాకు ఈ రాజకీయ సంభాషణ ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్. ఇది మా మతానికి సంబంధించింది, మా ధర్మ సంస్థాపనకు సంబంధించింది, మా భగవంతుడికి సంబంధించింది. ఒక్కసారి బయటికి వెలువడిన తర్వాత ఇది పటాపంచలు అవ్వవలసిందే. అంటే జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, తలంబ్రాలు సమర్పిస్తారు, తులాభారంలో ఆయన జగన్మోహన్ రెడ్డిగా ఇవ్వలేదు, ప్లీజ్. ముఖ్యమంత్రిగా ఇచ్చాడు. అది ఏ ముఖ్యమంత్రి స్థానాలు ఎవరు కూర్చున్నా వచ్చి ఇవ్వాల్సిందే. ఆయన అప్పుడు ఏ రోజైనా మీరు ఆయన పరివార సమేతంగా వెళ్ళడం చూసారా? లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ నాతోటి? ఉమ్. ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కూర్చోబెట్టినా పోతారు అక్కడికి. మీరు ఒక ముస్లిం ముఖ్యమంత్రిని చేసినా కూర్చోబెట్టినా పోవాల్సిందే, ఎండోమెంట్స్ వాళ్ళ కింద పెట్టుకున్నారు కాబట్టి. సో అంటే ఏదో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వామివారి కదా అర్పించినట్టు ఏంటా ఫీలింగు? ముత్యాలను జోబులోంచి కొంటున్నాడా, పట్టుపట్టలో ఉన్న జోబులోంచి కొంటున్నాడా? అదే ఇంటి మీద పెద్ద సిలువ వేసుకున్నాడు కదా, అది తన సొంతంగా చేసుకున్న పని. ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పని. హాయిగా తన ఇంటికి తన మతాన్ని గౌరవించుకుంటూ మతం ఒక సింబల్ ఇంటి మీద పెట్టుకున్నాడు ఆయన.